ఫ్రెండ్స్ ఇదైతే మనకి సిబిఎస్ఈ అనమాట, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ ఏ, బి అండ్ సి అనమాట. టోటల్గా 118 వేకెన్సీస్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి 12th March 2024 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ మనకి 11th అనమాట, April 2024 దాకా టైం అయితే ఉంది. ఇంకా టోటల్గా 118 వేకెన్సీస్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి గ్రూప్ ఏకి సంబంధించి మనకి అసిస్టెంట్ సెక్రటరీ అనమాట, అడ్మినిస్ట్రేషన్ ఒక 18 వేకెన్సీస్ దాకా ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి 35 ఏజ్ అనమాట, అప్పర్ ఏజ్. అలాగే అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్కి సంబంధించి ఒక 16 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్రటరీ స్కిల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక 8, అలాగే ట్రైనింగ్కి సంబంధించి ఒక 22, అలాగే అకౌంట్స్ ఆఫీసర్ అనమాట, అకౌంట్స్ ఆఫీసర్ కూడా మనకి గ్రూప్ ఏ కిందకి వస్తే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ అనమాట, గ్రూప్ బికి సంబంధించి ఒక 17 దాకా ఉన్నాయి. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ గ్రూప్ బి ఒక 7 ఉన్నాయి. అలాగే గ్రూప్ సికి సంబంధించి అకౌంటెంట్ అనమాట ఒక 7 దాకా ఉన్నాయి. ఇంకా జూనియర్ అకౌంటెంట్ ఒక 20 వేకెన్సీస్. టోటల్గా మనకి 118 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక గ్రూప్ సికి సంబంధించి మనకి జూనియర్ అకౌంటెంట్కి 27 ఇయర్స్ అప్పర్ ఏజ్, అకౌంటెంట్కి 30 ఇయర్స్, అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి 30 ఇయర్స్, జూనియర్ ఇంజనీర్కి 32 అనమాట, అలాగే అకౌంట్స్ ఆఫీసర్కి 35. దీనికి అదనంగా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చెప్పినటువంటి ఏజ్ ఏదైతే ఉందో అప్పర్ ఏజ్ అనేది మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 11th అనమాట, April 2024కి చెక్ చేసుకోవాలన్నమాట. మినిమం 18 ఇయర్స్ అప్పర్ ఏజ్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా యాజ్ ఆన్ 11th April 2024కి చెక్ చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, అలాగే పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్, అలాగే ఈ సిబిఎస్ఈ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎవరికి ఫీజు అయితే లేదనమాట. కంప్లీట్గా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్కి ఫీజు అయితే నిల్ అనమాట. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ గ్రూప్ ఏ పోస్టులకు అప్లై చేస్తే కనుక 1500 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా బిఎన్సి పోస్టులు కనుక అప్లై చేస్తే ఈచ్ పోస్ట్కి ఒక 800 రూపీస్ అయితే ఇక మనం ఆన్లైన్లో అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి జూనియర్ అకౌంటెంట్కి అయితే ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ అయితే కావాలన్నమాట. హిందీ ఆర్ ఇంగ్లీష్ 30 వర్డ్స్ హిందీ, లేదంటే 35 వర్డ్స్ ఇంగ్లీష్ అనమాట. అలాగే అకౌంటెంట్ కూడా డిగ్రీతో పాటు మనకి టైపింగ్ అయితే కావాలి, ఇంగ్లీష్ ఆర్ హిందీ అనమాట ఆన్ కంప్యూటర్ మీద. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలి, హిందీ విత్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ అనమాట. అలాగే జూనియర్ ఇంజనీర్కి సంబంధించి BE బీటెక్ అనమాట, సివిల్ ఇంజనీరింగ్ అయితే కావాలన్నమాట. దానికి సంబంధించి కూడా ఇక్కడ 32 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇంకా అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ లేదంటే పీజీఆర్ ఎంబీఏ అనమాట, లేకపోతే ICWA లేదంటే CA అయితే ఇచ్చారు. 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ అనమాట. అలాగే ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్కి సంబంధించి PG విత్ BED అనమాట. నెట్ కానీ స్లెట్ కానీ అయితే మనం క్వాలిఫై అయితే అయి ఉండాలి. అలాగే ఇక్కడ మనకి అసిస్టెంట్ సెక్రటరీ స్కిల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట. దాంతోపాటు మనకి అదర్ డిజైరబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవసరమైతే అవుతుంది. ఇంకా అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్కి సంబంధించి కూడా PG అయితే కావాలి, BED కూడా కావాలన్నమాట. నెట్ లేదంటే స్లెట్ అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలి. ఇంకా అసిస్టెంట్ సెక్రటరీకి సంబంధించి కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ మన పోస్ట్ వైజ్ ఇక్కడ మనకి OMR బేస్డ్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ అయితే ఉన్నది. అలాగే ఇక్కడ విజయవాడ అయితే ఇచ్చారు. మరి ఇక్కడ తెలంగాణ గురించి ఏం లేదు. మన అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం అది చూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, ఈ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. చేస్తే ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు, నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఫీజు ఉన్నదో వాళ్ళకి మాత్రం ఇక్కడ గ్రూప్ ఏకి సంబంధించి 1500 రూపీస్, గ్రూప్ B అండ్ C వీటికి సంబంధించి ఒక 800 రూపీస్ అయితే ఈచ్ పోస్ట్కి అయితే పే చేయాలి. ఉమెన్, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు అయితే లేదనమాట. ఇక్కడ అప్లోడ్స్కి సంబంధించి ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి JPG ఫార్మేట్,
ఈ యొక్క సైజెస్ అయితే ఇచ్చారు, పాస్వర్డ్ ఎలా ఉండాలి ఇవన్నీ ఇచ్చారు. మనం చెక్ చేసుకున్న తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. యాజ్ పర్ 10th క్లాస్ అంటే స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట యాజ్ పర్ స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు, దీని ప్రకారం మంత్ ఇయర్ డే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా జెండర్ మీరు మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఐడెంటిటీ టైప్ అనమాట పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్తో ఉన్నది, లేదంటే బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ అనమాట. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అడ్రస్ అనమాట, అడ్రస్కి సంబంధించి ప్రజెంట్ అడ్రస్ అనమాట, హౌస్ నెంబరు, అలాగే ఇది అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్ లొకాలిటీ ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి కంట్రీ అనమాట, కంట్రీ ఇండియా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ అడ్రస్ నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. ఇక్కడ ఓల్డ్ అన్నీ వస్తున్నాయి, అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి అనమాట సెకండ్ టైం. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఏదైనా ఎస్టీడీ ఫోన్ నెంబర్ ల్యాండ్లైన్ ఉంటే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట, అవసరమైతే లేదు. ఇంకా ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఏదైనా కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పాస్వర్డ్ అనమాట, పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. దానికి సంబంధించి మనకి 8 to 13 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ కాంబినేషన్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి మనం చూజ్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక చోట. ఎప్పుడన్నా మన పాస్వర్డ్ కనుక ఫర్గట్ అయిపోతే దాని ద్వారా మనం రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ అయితే అయ్యి మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అవన్నీ మనకి ఇక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో దానికోసం ఇక్కడ ఒక బాక్స్ అయితే ఇచ్చారు, ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదు అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే కనుక మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మై నేమ్, మీ నేమ్ కనుక ప్రాపర్గా ఉండేది టిక్ ఆన్ చేయాలి. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అడ్రస్, జెండర్ అనమాట. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే టిక్ ఆన్ చేసుకొని ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది, ఇది కూడా టిక్ ఆన్ చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని దీని మీద క్లిక్ చేసి ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. మీకు ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ అనేది దీని మీద క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ అయితే అలౌట్ అయితే అయింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ చేసుకున్నాము, అప్లికేషన్ ఫామ్, ఫీజ్ పేమెంట్, అలాగే ఈమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్, అప్లై ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ఫైనల్ సబ్మిషన్, ఫీజు అనమాట. ఇలాగా నెక్స్ట్ మొదటి ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేయాలి, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది, మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ని, మదర్స్ని ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. వాటిని మనం చేంజ్ కావాలంటే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెటల్, లేకపోతే నో అనమాట. ఇది కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళు ఎస్ అయితే కనుక ఎస్, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్పెటల్, లేకపోతే నో అనమాట. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే సిబిఎస్ఈలు మీరు ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే ఎస్సీ, ఎస్పెటల్, లేకపోతే నో అనమాట. ఇంకా మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, అయితే విడోనా, డైవర్స్డ్, జ్యుడిషియల్ సెపరేటెడా సెలెక్ట్ చేసుకోవాలి. అన్మ్యారీడ్ అయితే సింగిల్ పెడితే సరిపోతుంది. ఇక్కడ క్యాప్చర్ అయితే ఇచ్చారు, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పోస్ట్ సెలక్షన్ వచ్చిందనమాట. అన్ని పోస్టులు వస్తున్నాయి, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఇప్పుడు చెప్పినట్టుగా దానికి సంబంధించి మీకు కనుక అన్నిటికీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఏదైనా అప్లై అయితే చేసుకోవచ్చు, లేదంటే ఒక పోస్ట్కైనా అప్లై చేయొచ్చు, అదైతే మీ ఇష్టం అనమాట.
ఎలాగైనా అప్లై అయితే చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అయితే వస్తుంది, లేని వాళ్ళకి ఏం ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఎగ్జామినేషన్ సిటీ చాయిసెస్ 4 అయితే ఇచ్చారనమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి విజయవాడ అయితే వచ్చింది. ఇంక ఇక్కడ మనకి అస్సాం, బీహార్, చండీగఢ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా వచ్చాయన్నమాట. వేరే చాయిస్ కూడా మనం ఇచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ మనకి ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్ మన కిందకు వచ్చేస్తే డూ యూ ప్రాసెస్ టైపింగ్ స్పీడ్ అనమాట. ఇది కంపల్సరీగా కావాలి. 35 words per minute ఇంగ్లీషు, లేదంటే 30 words per minute హిందీ అనమాట. ఆన్ కంప్యూటర్ మీద మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా దాన్ని బట్టి మనం కంపల్సరీగా అయితే ఎస్ పెట్టుకోవాలి. నేను జూనియర్ అకౌంటెంట్ ఇచ్చాను కాబట్టి దీనికి, అలాగే అకౌంటెంట్కి కూడా టైపింగ్ అయితే కావాలి, ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా డూ యూ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ వర్క్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీషు వైస్ వెర్సా. మీకు ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే డిప్లొమా ఉంటే కనుక మీకు ట్రాన్స్లేషన్లో ఎస్ పెట్టుకోవాలి ఆ పోస్ట్కి సంబంధించి, లేకపోతే నో అనమాట. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అకౌంట్స్ కంపైలేషన్, బడ్జెట్, ఇంటర్నల్ ఆడిటింగ్ ఇవి ఏమన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫండ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీస్కి సంబంధించి, షేర్స్కి సంబంధించి ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. క్యాప్చర్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఇంటర్మీడియట్ పాస్డ్ పెట్టాలి, ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ మనం ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే కోర్సు స్ట్రీమ్ నేమ్ అని ఇంటర్మీడియట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు, అలాగే ఇంటర్మీడియట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు ఇదైతే ఇచ్చారు. మనకి పైదేమో జనరల్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు యూనివర్సిటీ అనమాట. కిందదేమో ఇంటర్మీడియట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ విత్ అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, కామర్స్, ఇంకా కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనమాట. ఈ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ ఇంటర్మీడియట్ చదువుంటే తీసుకోవాలి, జనరల్ ఇంటర్మీడియట్ అయితే పై తీసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి అన్ని బోర్డ్స్ ఇక్కడైతే వస్తాయన్నమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఏదైనా లేకపోతే కనుక మీ బోర్డు లాస్ట్ అదర్స్ అయితే ఉంటుంది, అదర్స్ తీసుకోవచ్చు. దాదాపుగా అన్నీ ఉంటాయి, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ రిజల్ట్ టైప్ అనమాట, సిజిపిఏనా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మొత్తం గ్రేడ్ పాయింట్స్ ఎంత, మీకు వచ్చినటువంటి గ్రేడ్ పాయింట్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అదే మీకు ఇక్కడ పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక ఇక్కడ మన మార్క్స్ అడుగుతుంది అనమాట. డైరెక్ట్గా మీరు టోటల్ మార్క్స్ ఎంత, మీకు అప్టైన్డ్ మార్క్స్ ఎంత, ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక మీకు మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి పాస్డ్ అయితే పాస్డ్ పెట్టాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే కోర్స్ అనమాట, బీఈ, బీటెక్, సివిల్ ఆ పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే యూనివర్సిటీ బోర్డు, అలాగే రిజల్ట్ మోడ్ అనమాట. ఇదే విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు పీజీ ఉంటే పీజీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద మీరు జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఇది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ నాట్ అప్లికబుల్ పెట్టాలి. సపోజ్ మీరు గ్రాడ్యుయేషన్ పోస్ట్కి అప్లై చేస్తే ఇంటర్ డిగ్రీ ఇచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి నాట్ అప్లికబుల్ అయితే పెట్టాలన్నమాట. కంపల్సరీగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఏదో ఒకటి. తర్వాత క్యాప్చర్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ విత్ అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, కామర్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనమాట. వీటిలో ఏదో ఒకటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట. మనం ఇక్కడ ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. పై తీసుకుంటే మనకి నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. సో కింద తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సేవ్ అని ఇస్తున్నాము, ఎస్ అయితే చేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసుకుందనమాట, ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే ఫోటోగ్రాఫ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి 10 to 200 KB మధ్య. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 4 to 30 KB మధ్య. చూస్ ఫైల్ అనాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఫైల్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ అన్న బటన్ వస్తుంది, అప్లోడ్ చేసుకుని వ్యూ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్ బటన్ వచ్చి దేనికి క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వ్యూ చూసుకోవచ్చు అనమాట. మనం ప్రాపర్గా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసామా లేదా అని. నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మన ఫైనల్ సబ్మిషన్ అనమాట. ఇక్కడ రివ్యూ చేసుకోమంటున్నారా, మనం చెక్ చేసుకోవాలన్నమాట. మన తర్వాత అయితే మోడిఫికేషన్ ఆప్షన్ లేదనమాట.
సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. క్లోజ్ అనాలి. ఇక్కడ మై నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పీడబ్ల్యూడీ కాదా, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫాదర్స్ నేమ్, జెండర్, అప్లైడ్ ఫర్ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, మదర్స్ నేమ్, ఇవన్నీ కూడాను జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే టిక్ ఆన్ అయితే చేయాలి. లేకపోతే ఆ యొక్క ట్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్, వాటి మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు ఫైనల్ సబ్మిట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అయితే చేసాము. ఇక్కడ ఈమెయిల్ వెరిఫై చేయమంటున్నారు. మన ఈమెయిల్ వచ్చింది, క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. సబ్మిట్ అన్నాము. సబ్మిట్ అంటే మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసేస్తే ఫైనల్ సబ్మిషన్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఓటీపీ అయితే సమ్ టైమ్స్ లేట్ అవుతుంది అనమాట ఈమెయిల్ ఐడికి. సో మీరు వెయిట్ చేయాలి, వస్తుంది. మీరు అదైతే ఓటీపీ వెరిఫై చేసి ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుంది. ఈమెయిల్ కూడా ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు వస్తుంది అనమాట. ఇక్కడ లేని వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్షన్ అని వస్తుంది. ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.